అయ్యో, ఏంటి మేడం అలా మాట్లాడతారు? అందరూ జాతకాలు కలిసే పెళ్లి చేసుకుంటున్నారా? కలవకపోతే శాంతులు, పూజలు, పేర్లు మార్చడాలు 100 ఉన్నాయి మేడం. దాని గురించి మీరేం ఆలోచించకండి. పంతులు గారితో మాట్లాడాక మళ్ళీ మీకు కాల్ చేస్తాను. ఉంటాను మేడం. సరేమ్మా, బాయ్. పర్లేదు, ఏదేమైనా నన్ను మాత్రం వదలడు. సో నేను ఆ ఇంటికి కోడలిగా వెళ్ళడం కన్ఫర్మ్. నా పెద్ద కోడలి కోసం చేయిస్తున్న నగలు చాలా బాగుండాలి. డిజైన్స్ ఫోన్లో పంపించండి, నేను సెలెక్ట్ చేసి మీకు పంపిస్తాను. అప్పుడే నగలు ఆర్డర్ చేస్తున్నావా? అప్పుడే అంటారేంటండి? మంచి ముహూర్తం ఉందంటే అన్ని ఏర్పాట్లు చేసుకుని రెడీగా ఉండాలి కదా. రేపొకసారి పంతులు గారితో మాట్లాడి ముహూర్తాలు చూడమని చెప్పండి. అలాగే. పంతులకంత డబ్బిచ్చి చిన్న కోడల గురించి చెప్పిస్తే దాని గురించి అస్సలు ఆలోచించకుండా పెద్ద కోడల నగల గురించి ఆలోచిస్తుందేంటి? అసలు ఆ సంగతి గుర్తుందా, మర్చిపోయారా? ఒకసారి టెస్ట్ చేద్దాం. చాలా మంచి పని చేశావు. అవును, నువ్వు మాత్రం ఎన్నాళ్ళని పడతావులే. కొడుకులు మనవాళ్లు గాని కోడళ్లు మనవాళ్ళు అవుతారా చెప్పు? పోన్లే, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వేరే కాపురాలు పెట్టించావు. సరే, అయిందేదో అయిపోయింది. వాళ్ల బతుకులు వాళ్ళని బతకని. నీకేం తక్కువ లేదు కదా. ఉంటాను మరి, మళ్ళీ ఫోన్ చేస్తాలే. ఎవరు వదినా? బేబక్కని మా ఫ్రెండ్లే వదినా. 2 కొడుకులు. వాళ్ళు ఇష్టపడ్డారు కదా అని కులం గోత్రం తెలియని సంబంధాలు చేసింది. కాని వాళ్ల బుద్ధులు మంచిగా ఉండొద్దు. రోజూ కోడళ్లు జుట్లు పట్టుకోవడం, అన్నదమ్ములు కొట్టుకోవడం. పాపం ఎన్నాళ్ళని భరిస్తుంది. 2 చేత వేరే కాపురాలు పెట్టించింది. ఏదేమైనా వచ్చిన కోడలు మంచిది కాకపోతే ఆ కుటుంబం ముక్కలైపోతుందదినా. అందుకే ముందే వాళ్ల బుద్ధులేంటో తెలుసుకొని వాళ్ళని కోడళ్లుగా చేసుకోవాలో లేదో తేల్చుకోవాలి. నీకే అలాంటి కోడలొస్తే నువ్వేం చేస్తావు వదినా? చూస్తూ చూస్తూ కుటుంబం ముక్కలు కానిస్తావా? ప్రియంవద, ఇప్పుడు ఈ డిస్కషన్ అవసరమా? ఏదో మాట వరుసకు అనుకుంటున్నావన్నయ్య. తప్పే ఉంది. నువ్వు చెప్పొదినా, అలాంటి కోడల్ని అసలు ఇంట్లో అడుగు పెట్టనిస్తావా? ఆపుతావా ప్రియంవద? ఎందుకు వద్దన్న నోటికొచ్చింది వాగి ఊరికే డిస్టర్బ్ చేస్తావు? అరే, ఇప్పుడు నేనేం చేశానన్నయ్య? జరిగింది చెప్పాను, అంతే కదా. ప్రియంవద, చాలు. ముందు నువ్వు లోపలికెళ్ళు. వేదవతి, ఎప్పుడేం మాట్లాడాలో ప్రియంవదకి తెలీదు. దాన్ని పట్టుకొని నువ్వింకేదో ఊహించుకోవద్దు. ఇప్పుడు వదినన్న దాంట్లో తప్పే ఉందండి. ఇప్పుడు నాది అదే పరిస్థితి కదా. ఏం చేయాలో చెప్పండి. చిన్న కోడలు ఇంట్లో అడుగు పెడితే కుటుంబం ముక్కలైపోతుందని ఇంట్లోకి రానివ్వకుండా ఎక్కడో చోట వాళ్ళని బతకనీలే అని వదిలేయాలా? అసలు వాళ్ళు లేకుండా నేనెలా బ్రతకగలనండి? ప్రస్తుతానికి ఇవేమీ ఆలోచించొద్దని చెప్పాను కదా. ముందు శుభకార్యమైతే జరగని. పర్వాలేదు,
పంతులు చెప్పింది బాగానే గుండెల్లో గుచ్చుకుంది. తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి. కుంకుమ భరణ ఎక్కడ పెట్టాను? టైలర్, ఏం వెతుకుతున్నావు టైలర్? కుంకుమ భరణ కనిపించట్లేదు. అద్దం దగ్గర పెట్టాను. ఆ, ఇదేనా టైలర్? ఇదే. ఇక్కడికెలా వచ్చింది? అబ్బా ఇవ్వండి. కుంకుమతో ఆటలేంటి? ఇవ్వండి. నుదుటిన బొట్టు లేకుండా ఉండకూడదు. ఇవ్వండి. సరే, అయితే బొట్టు నేనే పెడతాను. కూర వండటం అయిపోయింది, ఇప్పుడు బొట్టు పెట్టడమా? నాకు బొట్టు పెట్టుకునే వేళ బానే ఉంది, నేను పెట్టుకోగలను. ఇలా ఇవ్వండి. నీ వేలు బానే ఉంది, ఎందుకో ఈరోజు నా వేలుతో బొట్టు పెట్టాలి అనిపిస్తోంది. ఈ మధ్య మీకేమవుతుంది? కొత్త కొత్త ఆలోచనలన్నీ వస్తున్నాయి. ఎప్పుడు కొత్తగా ఆలోచించాలని మా టైలర్ చెప్పింది. అందుకే కొత్తగా ఈరోజు నా వేలుతో బొట్టు పెడతాను. ఆగండి. ఏమైంది? కొత్తగా ఆలోచిస్తున్నానన్నారు కదా, మరి రొటీన్ గా వేలుతో బొట్టెందుకు పెడుతున్నారు? మీ వేలు నా నుదుటికి తగలకుండా బొట్టు పెట్టాలి. కొత్తగా ఏదైనా ట్రై చేయండి. వేలు నుదుటికి తగలకుండా బొట్టు పెట్టాలా? అదెలా కుదురుతుంది? చీటింగ్, నేను ఒప్పుకోను. ఒప్పుకోనంటే ఎలా? ఈ మధ్య తెలివితేటలు బాగానే ఎక్కువ అవుతున్నాయి కదా. మీ తెలివితేటలన్నీ ఉపయోగించి ఆలోచించండి. వేలితో కాకుండా వేరే ఎలా బొట్టు పెట్టుకుంటారు? ఛాన్సే లేదు టైలర్. అయినా అన్నీ నువ్వే చెప్తావు కదా, ఇది కూడా నువ్వే చెప్పాయి. నాకు తెలీదు. బొట్టు పెట్టాలని సరదా పడుతున్నారు కదా, అది మొదటిసారి పెడుతున్నారు. గుర్తుండిపోవాలి కదా, బాగా ఆలోచించండి. బాగా ఆలోచించండి.
వేలు తగలకూడదని చెప్పాను కదా. తొందర ఎందుకు టైలర్, చూడు. తగలలేదు, నుదుటన బొట్టు పెట్టా. ఎలా ఉంది టైలర్? రోజు ఇలాగే బొట్టు పెట్టనా? ఆదిత్య, రాసివాడు ఈరోజు ఇంత లేట్ అయిందేంటి? ఓ, హంస లేదని లేటుగా వచ్చావా? మీకు కూడా వంట చేశాను, కాళ్ళు కడుక్కొని రండి, అందరం కలిసి భోంచేద్దాం. చేపల పులుసు శివుడు నీకు ఇష్టం కదా, స్నానం చేసిరా, ఓ పట్టు పడదాం. బాగా పనిచేసి వచ్చాడు కదా, చిరాగ్గా ఉన్నట్టుంది.
చెప్పు మావయ్య. రేయ్, ఈరోజు మీ అత్త ఊళ్ళో లేదు. ధరణిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడానికి ఇదే మంచి టైం. ఆదిత్య ఉంటాడు కదా మావయ్య. వాడికి భయపడతారేంట్రా? ముగ్గురు వస్తారు, ఒక్కడిని వేయలేరా? తల మీద ఒక్కటేస్తే దెబ్బకు పడిపోతాడు. ఒకవేళ ఎదురు తిరిగితే కాళ్ళు చేతులు విరిచేయండి. వాడు చచ్చినా మనకి బాధ లేదు. ధరణిని మాత్రం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అలాగే మావయ్య, బయలుదేరి వస్తాం. నువ్వు ఎప్పుడు సిగ్నల్ ఇస్తే అప్పుడు ఎంటర్ అయిపోతాం. రేయ్, అలాగే నాకు 4 తగిలించండి. నీకెందుకు మావయ్య? నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాను కదరా. వాడికి తగిలి నాకు దెబ్బలు తగలకపోతే అనుమానం రాదు. ఏం పర్వాలేదు, తగిలించండి. నాకు మా అక్క కళ్ళలో సంతోషం ముఖ్యం. సరే మావయ్య, బయలుదేరుతున్నాం. రేయ్, పదరా. ఈ అమ్మ పుట్టినరోజున నీ చేత్తో పాయసం తినిపించాలని ఎంత ఆశగా వచ్చావో పాపం. కానీ మీ నాన్న అన్న మాటలు భరించలేక కనీసం మొహం కూడా చూపించకుండా వెళ్ళిపోయి ఉంటావు. ఆ మాటలు పడలేక ఎంత బాధపడుంటావు, ఎంత నరకం అనుభవించుంటావు. అయినా ఎందుకు వచ్చావమ్మా? రాగానే ఎదురొచ్చి హారతిచ్చే పుట్టిల్లనుకున్నావా? అవమానాలే ఎదురవుతాయని తెలుసు కదా, అయినా ఎందుకొచ్చావు? అసలు నువ్వు మా కూతురువే కాదు, ఉన్నది ఒక్కతే కూతురని చెప్తావా లేక చస్తావా అని మీ నాన్న అంటున్నా. ఏమీ చేయలేని నిస్సహాయురాలినమ్మా. ఇలాంటి పాపాత్మురాలి కడుపున ఎందుకు పుట్టావు? ఏం సుఖపడదామని పుట్టావు? చిన్నప్పటి నుంచి అవమానాలే తప్ప ఒక్కరోజు కూడా సంతోషంగా ఉన్నది లేదు. పోనీ ఇప్పుడన్నా నీ బతుకు నువ్వు బతుకుతూ సంతోషంగా ఉంటావనుకుంటే మా మీద ప్రేమ చంపుకోలేక ఇంకా అవమానాలు పడుతూనే ఉన్నావు. వీళ్ళు మారరమ్మా. నా బతుకు ఎలా ఉంటే అలా ఉంటుంది. నువ్వు మాత్రం సంతోషంగా ఉండమ్మా. గోదారి, ఎందుకే ఏడుస్తున్నావు? ఎవరు సచ్చారని ఏడుస్తున్నావు? చంపేశారు కదయ్యా నాలో తల్లిని, నా బిడ్డలో కూతుర్ని. తల్లి బిడ్డల బంధాన్ని చంపేశారు కదయ్యా. ఏడవకి ఇంకేం చేయాలి? ఆపవే. ఇక్కడ ఒక కూతురికి గొప్ప సంబంధం వచ్చిందని సంతోషపడకుండా పరువు తీసిన పనికి మాలిన కూతురు పోయిందని ఏడుస్తున్నావా? అసలు ఇవన్నీ లోపలికి రానిచ్చాను చూడు, అది నేను చేసిన పెద్ద తప్పు. ఇవి ఇంట్లో ఉన్నంతకాలం చూస్తూ ఏడుస్తూ ఉంటావు. బయట చెత్త కుప్పలో పారేస్తే గాని దాని మీద నీకున్న ఆలోచనలు కూడా చెత్తలో కలిసిపో. ఇగో వదలవయ్యా, వదలు.